మళ్ళీ కాదు ఇట్లా పైసలు ఎయ్యి తల్లి చిన్ని కూడా మొక్కు. హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆల్ అని పెట్టండి. దానివల్ల నేను పెట్టే ప్రతి షార్ట్ ఆర్ వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. అయితే ఈసారి రక్షాబంధన్ వీడియో అయితే చాలా లేట్ అయిపోయిందండి. సో మేమైతే ఈ ఇయర్ రక్షాబంధన్కి బ్యాక్గ్రౌండ్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ వెనకాల పెట్టేసాము డెకరేషన్ లాగా. కొంచెం దాని ముందు చిన్న పీట వేసి నిషుని కూర్చోబెట్టాము. దాని తర్వాత మేము ప్లేట్లో అన్ని ఇద్దరివి రాఖీలు పెట్టాము, పాప వాళ్ళవి. అలాగే దీపాలు అన్నీ పెట్టేసుకొని రెడీగా కూర్చున్నాము. ఫస్ట్ అయితే ఇద్దరు పాపలతోనే బొట్టు పెట్టించానండి. ఇంకా చిన్న పిల్లలు కదా వీళ్ళు, సో నేనే చేయించాను దగ్గరుండి. మీకు లాస్ట్ టైం వీడియో గుర్తుంటే లాస్ట్ టైం వీడియోలో కంప్లీట్గా అక్క చేయించింది అన్నీ. ఈసారి మాత్రం నేను చేయించాను. బొట్టు పెట్టించిన తర్వాత ఇద్దరు పాప వాళ్ళతోని రాఖీలు కట్టిస్తున్నాను. అన్నయ్యకి స్వీట్ పెట్టమంటే తనే తింటుంది. ఆద్యమ్మ ఫస్ట్ పెద్ద పాపతోని రాఖీ కట్టించాను, తర్వాత చిన్న పాపతోని కట్టించాను. చాలా బాగుంటుంది వీడియో అయితే కంప్లీట్గా చూడండి. పెద్ద పాపతో కట్టేయడం అయిపోగానే ఇప్పుడైతే చిన్న పాపతో కట్టిస్తున్నానండి. చిన్న పిల్లలతోనైతే చాలా కష్టం అండి. మా ముగ్గురు పిల్లలది ఎలా అయినా చేసి వీడియో చేయాలి, వాళ్ళకి మెమరీ లాగా ఇవ్వాలి అనుకున్నాను. కానీ ఒకరు కూర్చుంటే ఒకరు వెళ్ళిపోవడం అలా చేస్తున్నారు. ఇంకా నిషుది అయితే చాలా కామెడీ ఉందండి. లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో. అంత డిస్టర్బెన్స్గా ఉండి అందరు మాట్లాడుతున్నాము, అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ ప్లేన్ వీడియో పెడదామంటే ఎందుకో నాకు మంచిగా అనిపించక వాయిస్ అంతా తీసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి మరీ పెడుతున్నాను. ఇక్కడైతే ఇద్దరు పిల్లలతోనే రాఖీ కట్టించేసాను. చూడండి నిషు ఎంత బాగా కట్టించుకుంటున్నాడు. ఇద్దరు పాపలైతే ఈసారి సిల్వర్ రాఖీసే కట్టారండి. ఆద్య అండ్ ఆర్నవి ఇద్దరు ట్విన్స్ కూడా వాళ్ళ అన్నయ్యకి. సో నిషు హ్యాండ్ పట్టుకున్నట్టుగా ఇద్దరు పెట్టిద్దామంటే అసలు పెట్టట్లేరు. ఒక పిక్ తీద్దామని ఆల్రెడీ షార్ట్ వీడియోస్ పెట్టాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి షార్ట్స్. చాలా బాగా నిషు ఎంజాయ్ చేశాడు ఈ రాఖీ. బ్లెస్సింగ్స్ తీసుకోవడం, మనీ ఇవ్వడం, ఆ షార్ట్ కూడా పెట్టాను చూడండి. ఇంకా ప్రతి చిన్నదానికైతే నిషు పిల్లలు వేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎంత చెప్పినా కూడా అలానే చేస్తున్నాడు. వాళ్ళ నాన్న లేడు, అందుకే వాళ్ళకి ఇష్టరాజ్యం లాగా అలా చేస్తున్నారు. చెల్లెలు స్వీట్ పెట్టే వరకు ఉండంటే స్వీట్ పెట్టగానే వెళ్ళిపోతున్నాడు. లేదు నాన్న కూర్చో హారతి ఇవ్వాలి అని చెప్పేసి అన్నాను. మా చిట్టి మహాలక్ష్మిని చూడండి గొడవ పెడుతున్నారు, లడ్డు కోసం తీసుకొని తినేస్తున్నారు. అన్నకు స్వీట్ పెట్టమంటే అన్న వెళ్ళిపోతున్నాడని ఇద్దరు చెల్లెలే తినేస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి హారతి. చిట్టి ఇద్దరు మహాలక్ష్మిలు వాళ్ళ అన్నయ్యకి అయితే హారతి ఇస్తున్నారు. ఇవ్వడం రావట్లేదని నేను పుష్ చేస్తున్నాను ఇలా చేయండి అని, ఆయన కూడా రావట్లేదని మళ్ళీ దగ్గరకు వచ్చేసి నేనే చేపించాను. యాక్చువల్గా ఇది కూడా నేను వద్దు పక్కకుందాం ఒక వీడియో అన్న వాళ్ళది రావాలని చెప్పేసి అనుకున్నాను, కానీ ఈ వీడియోలో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. ఇక్కడైతే హారతి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏముంటుంది, మనీ ఇవ్వడం. దీపం ఉంది కదా, సో నిషు అయితే భయపడుతుండు మనీ పెట్టడానికి. వాడికి కొంచెం భయమైంది, ఆల్రెడీ కాలింది కూడా అనమాట. అందుకే ఉఫ్ అని పెట్టు అంటే ఇంకా లాస్ట్కి అలా ఊపిండు కానీ పెట్టలేదు అసలు. ఇంకా నేనే పెట్టాను మనీ. మా పిల్లల రాఖీ ఇలా అయ్యింది సెలబ్రేషన్. మళ్ళీ కాదు ఇట్లా ఎయ్యి తల్లి చిన్ని కూడా మొక్కు. ఇద్దరు పిల్లల కాలైతే నిషు మంచిగా వంగి మొక్కాడండి. తర్వాత పాప వాళ్ళు కూడా మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇంకా అమౌంట్ తీసుకొని వాళ్ళైతే ఈసారి సైకిల్ కావాలన్నారు. మేమైతే సైకిల్ షాప్కి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడే వాళ్ళకి ఇష్టమున్న సెలెక్ట్ చేసి తీసుకున్నారు సైకిల్ పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి. సో ఇంతే అండి వీడియో అయితే. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాము. బాయ్.